హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక ప్రాంక్ వీడియో చేద్దామనేసి ఒక ఆలోచన వచ్చింది. అది కూడా మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది కమెంట్ చేశారనమాట. సో అది చెప్పుకొని ఉంటే నాకే నవ్వు వస్తుంది, అందుకే నవ్వుతున్నాను అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్నాను. సాయి అయితే బయటికి, సాయి చిండు ఇద్దరి మీద చేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ టైము అది ఎవరికి తెలియకుండా నేనే సొంతంగా ఆలోచించలేదు, అది మీరు కమెంట్ చేసింది కాబట్టి సో మనకి ఈజీ అవుతుంది. సో చాలామంది అడిగారు. సో ఏదో దాంట్లో చూసాను అనమాట. నేను చూసేసి సో సరే మొన్ననే సూపర్ మార్కెట్కి వెళ్ళినాము. ఓరియో బిస్కెట్స్ అయితే తెచ్చామన్నమాట. అంటే ప్రాంక్ ఏంటి అంటే ఓరియో బిస్కెట్లో పేస్ట్ వేసేసి ఇవ్వాలి, వాళ్ళు తినాలి అనమాట. సో అది ప్రాంక్ అనమాట. సో వాళ్ళ మీద మనం ప్రాంక్ చేయబోతున్నాం. సో వాళ్ళ రియాక్షన్స్ ఏంటో చూద్దాం. అండ్ క్రీమ్ బిస్కెట్ అనుకొని తినేసి బక్రా అయిపోతారు. సో చూద్దాం అనమాట. సో ఇప్పుడైతే మేము సూపర్ మార్కెట్కి వెళ్తే ఖచ్చితంగా ఇవి తెచ్చుకుంటాము. రీసెంట్గా వెళ్ళినాము సూపర్ మార్కెట్కి 2 days బ్యాక్. 2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. తెచ్చుకున్నాము. ఒకటి ఆల్రెడీ ఖాళీ అయిపోయింది. ఓకే, మేము 2 ఫ్లేవర్లు తెచ్చుకుంటాము. ఒకటి చాక్లెట్ కూడా తెచ్చుకుంటాము, ఒకటి ఇట్లా వైట్ ఉండేది కూడా తెచ్చుకుంటాం అనమాట. ఇది వైటే కదా, వైటే. సో ఉన్నాయి. అంటే మార్నింగ్ లేచి అవి తింటున్నా అనమాట. ఆకలిస్తుంటే తింటుంటే గుర్తొచ్చింది, ఓకే ఇది ఉంది కదా, అంటే అది తింటున్నా నేను. అది తిన్నప్పుడు ఇది చూస్తున్నా, ఇది వైట్ ఉంది. ఓకే, సో తిన్నప్పుడు ఆలోచన వచ్చింది ఎందుకు చేయొద్దు. సో సరే ఇది చేస్తే అయిపోతాయి కదా సాయి మీద. సో సాయి రియాక్షన్స్ ఏంటో చూద్దాము. అని తింటాడో లేదో, తిన్నాక తన ఫీలింగ్ ఏంటి చూద్దాము. అంటే ఈ పేస్ట్ ఇది కోల్గేట్ వేస్తే సేమ్ అంటే అట్లనే కొడుతుంది కదా. సో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు మనం అంతా సెట్ చేసుకుందాం. సాయి కొంచెం పని మీద బయటికి వెళ్ళిండు. అంటే నా బర్త్డే ఉంది కదా, కొంచెం వర్క్ ఉండే. సో దానిపైన వెళ్ళిండు బయటికి, నేను తోలేసినాను. సో వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. సో వాళ్ళకి ఒకసారి కాల్ చేద్దాం మనము, ఇంటికి రా అనేసి. ఫస్ట్ అయితే బిస్కెట్కి ఈ పేస్ట్ అతికించాలి. ఎట్లా అతికించాలో నాకు తెలియదు. సో ఓరియో బిస్కెట్లో పేస్ట్ వేస్తే ఎలా ఉంటుందో వాళ్ళ రియాక్షన్ చూద్దాం. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ పేస్ట్ని దీనికి అతికించాలి, సేమ్ క్రీమ్ లెక్కనే. సో అది నా వల్ల అవుతుందో లేదో ట్రై చేద్దాం. ట్రై చేసేసిన తర్వాత సో వాళ్ళు ఇంకా తినడానికి కూడా రాలేదన్నమాట. సో ఒకసారి కాల్ చేద్దాం. కాల్ చేసి పిలిచేసి మనం ఇంట్లోనే కెమెరా సెట్ చేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత యాక్షన్ చేద్దాం. ఎట్లా అంటే నాకు బాగా ఆకలిస్తుంది ఇట్లా అనేసి నేను తింటుంటే సరే నువ్వు కూడా ట్రై చేయని చెప్పేసి వాళ్ళకి తినమని. సో వాళ్ళు తిన్న తర్వాత మీరే వీడియో చూసేయండి, ఇక నాకు తెలియదు. సో ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అంటే క్రీమ్ పెట్టుకుందాం, కానీ దీన్ని డౌట్ రాకుండా చింపేసి మనం తెలుసా వీడియో ఒకసారి ఫోన్ పడిపోయినట్టు అయింది. సో నేను వీడియో పెట్టకుండానే ఒకటి వేసేసాను. నేను అప్పటి నుంచి వీడియో స్టార్ట్లోనే ఉంది అనుకొని ఇలా చూస్తున్నాను, కానీ అది స్టార్ట్లో లేదనమాట. సో నేను ఏమనుకున్నా అంటే, సో నేను మీకు మొత్తం ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను ఒకసారి కోల్గేట్ వేసాను, అది ఫసక్కైంది. సో అందుకే నేను ఏమనుకుంటున్నా అంటే ఒకటి ఇట్లా క్రీమ్ మీదనే వేద్దాం, వాళ్ళకి డౌట్ రాక ఉంటుంది అనేసి ఇట్లా పేస్ట్ని అప్లై చేసుకోండి. దీని మీదనే వేసి అతికించాను అనమాట. సో క్లీన్గా వేసి ఉండే, ఇప్పుడు పీకినందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేద్దాం. సో దీని మీదనే వేసి అంటే సో చూడండి డన్. సో చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బిస్కెట్తో అతికించేద్దాం. సో ఎస్ డన్. సో చూసారు కదా. సో ఒక్కటైతే కంప్లీట్ అయిందనమాట. రెండో బిస్కెట్ కూడా డన్. సో 2 బిస్కెట్స్ అయితే డన్ అయిందనమాట. సో ఎందుకంటే మనం ఫస్ట్లో 2 ఖాళీ పెడతాము. సో ఈ 2 అనేసి ఈ 2 వచ్చేసి పైన పెడతాం, ఎందుకంటే నేను తినడానికి 2. సో ఒక 3 పెట్టుకుందాం పైన. అంటే ఖాళీవి 3 పెట్టుకున్న తర్వాత 3 తినేసిన తర్వాత సరే ఇంకొక డినో అని వాళ్ళు తినకుంటే మనమే ఇద్దాము. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు తినేస్తే అది దాంట్లో పేస్ట్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ 2 పేస్ట్ ఉండేవన్నమాట. ఈ సైడ్కి పెట్టుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ దాచిపెట్టేసి మనం కెమెరా సెట్ చేసుకో. ఫస్ట్ వాళ్ళకి కాల్ చేసి పిలిచి తర్వాత కెమెరా సెట్ చేసుకుందాం గైస్, ఓకేనా. సో మనం ఫస్ట్ ఎట్లా అంటే ఇవన్నీ లేకుండేది అనమాట. సో ఇవి కూడా లేకుండేది. సో దానికన్నా ముందు ఈ 2 అయితే యాడ్ చేస్తున్నాను. సో
పేస్ట్ ఉండేవి 2 కూడా పెట్టేసి మళ్ళీ ఈ 2 అనేది పెట్టుకుంటున్నాం. సో ఇంకొకటి కూడా ముందరే పెట్టుకుందాం, బికాజ్ నేను కూడా తినాలి కదా అది ముందర. సో అది అనమాట. సో ఇప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసేద్దాం, ఇట్లనే ప్యాక్ చేసేసి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇట్లా ఇట్లా తీసుకొని తింటున్నట్టు యాక్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం వాళ్ళకి కాల్ చేసేద్దాం. సో వాళ్ళు రావాలి, తర్వాత మనం కెమెరా సెట్ చేసి లైట్ ఎక్కడ ఉందో అక్కడ పెట్టేసి సో వాళ్ళకి పిలుద్దాం. సో ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తా గాయస్, నేను నా దగ్గర ఇంకో ఫోన్ లేదు కాబట్టి చేస్తున్నా. చలో గాయస్, నేను వాళ్ళకి ఫోన్ చేశాను, మా సాయికి ఫోన్ చేసినా మా సాయి ఫోన్ లేపలేడు, మా మరిదికి ఫోన్ చేశాను, ఇద్దరు బైక్లో వెళ్ళారు కాబట్టి. సో మా మరిదికి ఫోన్ చేశాను, లేపిండు. సో రండి అన్నం తినడానికన్నా రండి, వస్తారా లేదా అని తిట్టానమాట. సో వాళ్ళు వస్తున్నారనమాట. సో ఇప్పుడు మనం కెమెరా సెట్ చేసుకుందాము, వాళ్ళు అక్కడికి రాగానే మనం వీడియో ఆన్ చేసుకునేసి కూర్చొని డ్రామా చేద్దాం. సో వాళ్ళకి రాగానే అంత గమనం రాదు కాబట్టి మనం అటు సైడే సెట్ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే అటు సైడ్ నుంచినే మంచిగా కనిపిస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మనం బ్యాక్ కెమెరా పెట్టి సెట్ చేసుకున్న తర్వాత మీకు వీడియో కంటిన్యూ అయితే కాకపోతే అక్కడ కనిపించడం లేదు, పైన అక్కడ పెట్టుకున్నాను కాకపోతే అక్కడ కరెక్ట్గా వస్తలేదు, మంచిగా కనిపిస్తలేదు. సో కింద పెట్టాను అనమాట, కింద పెట్టి దానికి బొమ్మ అడ్డం పెట్టాను. ఓన్లీ కెమెరా ఒక్కటే హైలైట్ అవుతుంది, ఫోన్ ఏం కనిపించదు. నేను ఫ్లైట్ మోడ్లో పెట్టాను, సో ఏం కనిపించదు. మనం టీవీ చూస్తూ ఉంటాం, నటిస్తాం అనమాట. మేబీ లేస్తే కనిపించకపోవచ్చు, అది మనం ఏం చేయలేము. ఇక అంటే మనకి క్లారిటీగా కావాలి అనుకుంటే కింద పెట్టాను అనమాట, కొంచెం జూమ్ చేశాను. సో కింద ఉన్నది అండ్ లేస్తే కనిపించకపోవచ్చు మేబీ. సో ఇది ఇంకొకసారి నేను చెక్ చేసుకొని పెడతాను. సో ఇంకా వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. వాళ్ళు వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. నాకు బైక్ శబ్దం వినిపిస్తుంది, సో వాళ్ళు రాగానే నేను ఏం తెలియదు దాని గట్లా టీవీ సౌండ్ పెట్టుకొని యాక్షన్ చేస్తాను. సో చూసేయండి. సో మన సెకండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోస్ దాంట్లో కూడా వస్తాయి, ఎంజాయ్ చేయండి. అండ్ మన బర్త్డే కూడా వచ్చేసింది, దగ్గరకు వచ్చేసింది. సో నెక్స్ట్ గురువారమే అనమాట నా బర్త్డే. సో వెయిట్ చేయండి, ఇంకా బర్త్డేకి చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఇలాంటివి వస్తాయో, ఎక్స్పెక్ట్ చేసే వస్తాయో ఇంకా మీరే చూసేయండి. సో వెయిట్ చేయండి. వచ్చేసారు, మనం టీవీ చూద్దాం. A few moments later. సొగసు ఎవరి కోసం, సిరి కోసం, సిరి కోసం. తీసుకునే కదా అది కూడా నాకు ఎండకు మధ్యాహ్నం బయటికి వెళ్ళదు. వాటర్ వాటర్ వాటర్, ఐ డోంట్ లైక్ దట్ బట్ ఐ అవాయిడ్. వాటర్ లైక్స్ మీ. కావాలా? బాగున్నాయి కదా చూడు, గోల్డ్ బ్లాక్ స్వీట్లు మంచిగా డిఫరెంట్ కొత్త కొత్త స్వీట్లు కూడా ఉన్నాయి. కేక్ వాళ్ళు దాంట్లో తీసుకొచ్చారు మంచిగా. అవును, కేక్లు అన్నీ మంచిగా. కాస్ట్ కూడా మంచిగానే ఉంటుంది. ఇంకా ఇట్లా గోల్డ్ కలర్ చెంకీలు ఇట్లా బెలూన్స్ అవి మంచిగా. మళ్ళీ గిఫ్ట్స్ స్వీట్స్ అన్నీ మంచిగా. మళ్ళీ అదొచ్చి ఇంకొకటి ఇంకా గిఫ్ట్ చాక్లెట్ చాక్లెట్ బుక్ చిన్న గిఫ్ట్ ఇది అందుకు
చూడండి వాళ్ళు నాకు షాక్ అవుతుంది రోజు. ఇంకొకటి ఏమంటే ఇట్లా నువ్వు టేబుల్ ఉంటుందా, ఇట్లా గులాబీ ఫ్లవర్స్ మొగ్గలు ఉంటాయి కదా, గులాబీ మొగ్గలు అవన్నీ రెక్కలు వేసేసి ఇట్లా ఒకటి ఆడికి నువ్వు ఇట్లా నడుస్తావు పువ్వుల్లోని రూపమే. ఏమైనా బిస్కెట్ ఎట్లా వేస్తారు ఎట్లా వేస్తారే నాకైతే అడిగినాం ఇక చూడాలి ఇక. అదే మంచిది కదా, ఒరే బిస్కెట్లు బాగుంటాయి కదా. ఇవి ఇంకా పాలలో వేసుకుని తిన్నాను. పాలలో అప్పుడు తింటుండే కదా, ఇది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా. కదా చికెన్ ఫ్లవర్స్ ఒకటి అలా చెట్టు తిరు బిస్కెట్. ఆ ట్రైన్ దాంట్లో ఎంత 1 అవర్కి 3000 అట కరెక్ట్. కాదు మరీ ఘోరంగా 3000 తినడానికి ఇట్లా చైల్డ్ ఉన్నట్టు ఉంటాయి కదా, అట్లా చైల్డ్ ఉండి ఉంటాయి అవి. ఏమైనా ఏం కలిపింది ఇలా ఏమే ఎప్పుడు ఏమన్నా కలిపినట్లు మందు కలిపిన మందు నేను తింటలేనా. టేస్ట్ ఏదో మరి కొత్తగా ఏమైనా వేసి ఏ క్రీమ్ ఏది క్రీమే కదా, క్రీమ్ కొంచెం చేంజ్ వస్తుంది టేస్ట్. ఎందుకు వస్తుంది ఈ పేస్ట్ వస్తుంది ఏమని చూడు. నవ్వుతలేదు వదినారు ఏం కలిపింది ఏం కదా ఈ పేస్ట్ పేస్ట్ వదినారు ఇది పెట్టు ప్రాంక్ మమ్మీ. వేరే ఇగోది అంటే నేను తినేసిన మీద నోట్లో అయిపోయింది. ఏం పర్లేదు పేస్ట్ తినవా, బాగుందా టేస్ట్. మన సబ్స్క్రైబర్స్ అడిగినారు అందుకే టేస్ట్ మంచిగా ఇది బిస్కెట్ అట్లా తిన్నావు కదా, అది ఏర్పడలేదు. పడ్డాయి బా అమ్మ వద్దు. సరే తింపి నేను తిననా. ఇంకా నేను తినలేదా పేస్ట్. నువ్వు తిన్న పేస్ట్ కాదేమో, ఇది క్రీమ్. ఇది నేను తిన్నది పేస్టే. ఇది క్రీమ్. ఇది బక్రా అయినావా లేదా కెమెరా ఆడని చూడు, ఆడే ఉంది కంటికి కనిపించలేదా. ఏమైనా ఇట్లా వేసేది మొత్తం టేస్ట్ బాగుందా. సంథింగ్ వస్తుంది అరే ఇంకో బిస్కెట్ ఫస్ట్ అది ఇట్లా తింటాం కదా, ఇంకో బిస్కెట్ అబద్ధం ఇక ఏం లేదు. ఇగో ఇది ఏంటంటే చెప్పాలా, జోక్ అని చెప్పాలా, ఏమో ఇట్లా కూడా సేమ్. నువ్వు ఇట్లా పేస్ట్ పెట్టి ఇట్లా తిన్నావు కదా, చూడండి ఇట్లా ఏర్పడతలేదు. ఇది ఎవరో చిట్టిగా ఈ సేమ్ క్రీమ్ ఉన్నట్టే కనిపిస్తుంది. తినేసరికి బిస్కెట్లు మీద కింద ఉన్నాయి కదా, అవి తినేసరికి కొంచెం ఫస్ట్ వాటర్ టేస్ట్ చేంజ్ కొట్టింది, తర్వాత కొంచెం పేస్ట్ వాసన వచ్చింది. నేను ప్యాకింగ్ ఫస్ట్ తిన్నామా
తిన్నాము కొత్త టేస్ట్ ఏమొచ్చింది తినని మంచిగా అనిపించదా మళ్ళీ ఏమైందంటే నోరంతా అది అంటే అయిపోయిందా? బురుసు అయినట్టు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. కాకపోతే ఫస్ట్ 2 క్రీమీ కదా మరి మనతో వా. ఎట్టుంటది ఏమంటారు? ఫస్ట్ టైం ఇద్దరి మీద చేసింది బక్రాలైనారు ఇద్దరు గొర్రెలైనారు ఇద్దరు నెక్స్ట్ టైం మనం వేసే రేంజ్కు సుక్కలు సో కానీ నెక్స్ట్ చూసారు టైం కదా ఇద్దరం కలిసి మా వదిన మీద సీన్ లేదు నాకు తెలియకుండా మీరు ఇంట్లో ఎట్లా చేయలేరు కానీ చూడండి వదిన గారు ఇప్పుడు పక్కా చూడండి. సరే షింటూ సో చూసారు కదా guys. నువ్వు వీళ్ళేమో పేస్ట్ పెట్టినావు కదా మేము ఇలా పెండ పెడతాం. ఎవరు డిఫరెంట్ ఉండాలి వదిన తింటున్నా షేక్ కానీ షేక్ కాదు షాక్ అయిపోవాలా. సరే నేను తిన మీద తెచ్చింది అయితే ఇప్పటి నుంచి బిస్కెట్లే కాదు మనం పెట్టేది ఇంకా మస్తు వదిన మిర్చిలు తింటది జ్యూస్ తాగుతుంది నేను జ్యూస్ తాగా కదా జ్యూస్ చేస్తాం అప్పుడు నేను జ్యూస్ తాగా కదా సో చూసారు కదా guys ఇది వీడియో అన్నమాట. సో ఫైనల్ అయితే బక్రా అయినారు. సో ఫైనల్ మీరు అడిగిన వీడియో మీ ముందరికి అయితే వచ్చేసింది. సో మీరు ఈ వీడియో ఎంజాయ్ చేసింటారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రెండో ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ దాంట్లో కూడా వచ్చేస్తాయి అండ్ మీ ముందరికి బర్త్డే వీడియోస్ తో వచ్చేస్తాం ఇక. సో స్టార్ట్ అయిపోతాయి ఇక వీడియోస్. వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.